ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ చేసిన దాడుల దెబ్బకు పాక్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే. భారత్ దాడుల్లో పాక్ లోని కీలక ఎయిర్ బేస్లు, ఉగ్ర స్థావరాలు, ఆర్మీ స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆపరేషన్ సింధూర్ వేళ పాక్ గ్రహాలే కాదు ఉపగ్రహాలు సైతం అనుకూలించలేదు. భారత్ దెబ్బకు కంగుతిన్న పాక్ ఇప్పుడు చైనా సాయం కోసం ఆరాటపడుతోంది. చైనాకు చెందిన బైడు ఉపగ్రహ వ్యవస్థను మరింత వాడుకునేలా పాక్ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ తీవ్రంగా నష్టపోయింది. భారత్ దాడులకు పాక్లోని కీలక స్థావరాలు ధ్వంసమవడంతో శత్రు దేశానికి తీవ్ర నష్టం తప్పలేదు. ఇకిప్పుడు చేసేదేమీ లేక సాయం కోసం డ్రాగన్ కంట్రీని పాక్ ఆశ్రయించింది. భారత్ను ఎదుర్కొనేందుకు చైనాతో పాక్ మరో కీలక ఒప్పందం చేసుకుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చైనాకు చెందిన బైడు ఉపగ్రహ వ్యవస్థను మరింత వాడుకునేలా పాక్ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. మే 16న పాక్ చైనా మధ్య వ్యూహాత్మక సమావేశం జరిగింది. భారత్ దెబ్బకు పాక్ వాడుతున్న చైనా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కుదేలైన వేళ ఈ సమావేశం జరగడంతో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. పాక్ చైనా దేశాలకు చెందిన మిలిటరీ చర్చల్లో భాగంగా భారత కార్యకలాపాలు గమనించడం, ఆ సమాచారాన్ని ఇరు దేశాలు పంచుకోవడం వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే పాక్ 5G కమ్యూనికేషన్ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకుని రియల్ టైం సమన్వయం, నిఘా సామర్థ్యాలను పెంచుకునే అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. నిజానికి భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్తాన్కు చైనా సమగ్రంగా శాటిలైట్ కవరేజీని అందజేసింది. చైనా మిలిటరీ పరికరాలు, శాటిలైట్ కవరేజీని అందించిన భారత్ చేతిలో పాక్ చావు దెబ్బతింది. పాకిస్తాన్కు చెందిన 8కి పైగా మిలిటరీ బేస్లు భారత్ దాడులలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రత్యక్షంగా పాక్కు భారత్ దాడులు చేస్తే ఎలా ఉంటుందో తెలియగా పరోక్షంగా చైనాకు భారత్ సత్తా ఏంటో తెలిసింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ దళాలు చాలా వరకు స్వదేశీ ఆయుధ వ్యవస్థలతోనే చైనా తయారీ పరికరాలను నిర్వీర్యం చేశాయి. రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 వ్యవస్థను భారత్ వినియోగించింది. ఆపరేషన్ సింధూర్ కోసం భారత్ భారీ స్థాయిలో ఉపగ్రహాలను మోహరించింది. వీటిల్లో ఇస్రో వాడుతున్న ఉపగ్రహాలతో పాటు అంతర్జాతీయ మద్దతు కూడా తీసుకుంది. భారత్ వద్ద 9 నుంచి 11 మిలిటరీ ఉపగ్రహాలున్నాయి. మిలిటరీ ఉపగ్రహాల నుంచి డేటాను ఎప్పటికప్పుడు దళాలకు చేరవేసింది ఇస్రో. దీంతో పాటు ఓ కమర్షియల్ గ్లోబల్ ఆపరేటర్ నుంచి చిత్రాలను సేకరించింది. ఇస్రో సొంతంగా వాడే కార్టోసాట్ సిరీస్లోని వాటిని కూడా రంగంలోకి దించింది. వీటి ద్వారా భారత దళాలు పక్కా ప్లాన్ చేసి పాక్ సైనిక స్థావరాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఆపరేషన్ సింధూర్లో భారత్ స్వదేశీ ఆయుధ వ్యవస్థలతో పాటు విదేశీ వ్యవస్థలను సైతం వాడుకుంది. అమెరికాకు చెందిన మ్యాక్సర్, యూరప్కు చెందిన సెంటినల్ సేవలను కూడా భారత్ వాడుకుంది. వీటిని రోజుకు ఒకసారైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మన దేశానికి చెందిన ఉపగ్రహాలు పీరియాడిక్ డేటాను 14 రోజులకు ఒకసారి తీసుకునే అవకాశం ఉంది. కార్టోసాట్ శ్రేణి ఉపగ్రహాలను భారత్ తొలిసారి 2005లో ప్రయోగించింది. వీటి ద్వారా హై రెజల్యూషన్ ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు. మన ఇంటెలిజెన్స్ లో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆ తర్వాత కార్టోసాట్ 2C ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చారు. ఇవి ఆపరేషన్లకు సంబంధించిన కీలక సమాచారం ఇస్తున్నాయి. ఇవి 0.65 మీటర్ల రెజల్యూషన్ ఇవ్వగలవు. వీటిల్లో ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్లను మాత్రం అత్యధిక రెజల్యూషన్ పొందవచ్చు. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్లో వీటిని వాడారు. భారత మిలిటరీ కోసం నిరంతరం 10 ఉపగ్రహాలు పనిచేస్తున్నాయని ఇస్రో వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ చేపట్టిన దాడుల్లో పాక్లోని ఉగ్ర స్థావరాలు, సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారత్ మే 7న చేసిన దాడుల్లో బహవల్పూర్లో 170 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత బ్రహ్మోస్ క్షిపణులతో పాక్ సైనిక స్థావరాలపై చేసిన దాడుల్లో 42 మంది ఆర్మీ సిబ్బంది మరణించినట్లు భారత సైన్యం తెలిపింది. భారత్ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న ఎయిర్ బేస్లు ప్రస్తుతం పనిచేయని స్థితికి చేరుకున్నాయి. భారత్ దాడుల్లో పాక్లో అంచనాలకు మించి తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే పాక్ తమకు జరిగిన నష్టాన్ని తక్కువగా చూపించుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ అసలు విషయం పాక్ తెలియంది కాదు. కానీ భారత్ దాడుల్లో తాము తక్కువగానే నష్టపోయామనే విధంగా పాక్ బయటకు చెబుతోంది. అయితే భారత్ దాడుల్లో పాక్ ఏ స్థాయిలో నష్టం జరిగిందో ప్రపంచ దేశాలకు ఇప్పటికే అర్థమైంది.
ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ను దెబ్బకు దెబ్బతీయడం ద్వారా భారత్ సత్తా ఏంటో శత్రు దేశానికి తెలిపింది భారత్. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ లోని ఉగ్ర స్థావరాలు, సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్ లను దెబ్బతీసింది భారత్. దీంతో భారత్ సత్తా తెలుసుకున్న పాకిస్తాన్ చైనా సాయం తీసుకుంటోంది.